రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. యూదా రాజైన యోవాషు ఏలుబడిలో 37వ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి 16 సంవత్సరములు ఏలెను. చాలండి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న రాజు పేరు యెహోయాషు. ఏం పేరండి? చెప్పాలి. ఏం పేరు? యెహోయాష్. ఎవరితను? యెహోయాహాజు కొడుకు. ఎవరికి మనవడు? యెహూ గారికి మనవడు. అర్థమైందా? యెహోయాహాజు మరణించగానే అతని కుమారుడైన యెహోయాష్ రాజ్యానికి వచ్చాడు. ఇతడు రాజ్యానికి వచ్చేటప్పటికి యూదాని పరిపాలిస్తున్న రాజు ఎవరు అంటే యోవాష్. మీకు చాలాసార్లు చెప్పాను, యెరోబాము రాజ్యానికి రావడానికి కారణం సొలొమోను గారు చేసిన తప్పిదం. దేవుడు సొలొమోను గారికి చెప్పారు, నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం బ్రతికితే నీకు సింహాసనం ఉంచుతా, లేదు అంటే తీసేస్తా అన్నారు. సొలొమోను గారు దేవుని మాటకు విధేయుడు కాలేదు. ఫలితంగా దేవుడు రాజ్యాన్ని తీశారు. కానీ దావీదు గారికి ఇచ్చిన మాట కొరకు 2 గోత్రాలు ఉంచారు. అందువలన యూదా రాజ్యానికి రెహబాము గారు రాజు కాగా ఇశ్రాయేలు రాజ్యానికి యెరోబాము రాజయ్యారు. ఇక అక్కడ నుండి 2 రాజ్యాలను 2 రాజులు పరిపాలించుకుంటూ వచ్చారు. పీరియడ్ ఒకటే అవ్వాలని ఏం లేదు. ఇశ్రాయేల్ రాజు కొన్ని సందర్భాలు ఎక్కువ కాలం పరిపాలించారు, కొన్ని సంవత్సరాలు యూదా రాజులు ఎక్కువ పరిపాలిస్తున్నారు. ఇక్కడ ఒక రాజు పరిపాలిస్తుంటే అవతల వైపు 2-3 రాజులు వెళ్ళే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఇశ్రాయేలు రాజుల గురించి చెప్పుకునేటప్పుడు యెహోయాష్ రాజుగా వచ్చే టైంకి యూదా రాజ్యానికి రాజు ఎవరు అంటే యోవాష్. యోవాష్ అంటే ఎవరు? అతల్య గారి మనవడు. అర్థమైందండి? అతల్య గారి మనవడు అనమాట. ఇప్పుడు యెహోయాష్ గారు రాజ్యానికి వచ్చి 16 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు. ఇతని జీవితంలో నుండి మనం తెలుసుకోవలసిన విషయాలు ఏంటి? యెహోయాష్ జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే పెద్దగా ఏమీ లేవు, చిన్న చిన్నవే 1-2 ఉన్నాయి. ఆ 2 చూసుకొని ముగించుకుందామండి మనం. ఏంటి ఆయన జీవితంలో అంటే, ఒకటి, ఈ యెహోయాష్ రాజుగా ఉన్న కాలంలో ప్రవక్త అయిన ఎలీషా గారు ఉన్నారు. ఎవరున్నారండి? ప్రవక్త అయిన ఎలీషా గారు ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఎలీషా అంటే ప్రవక్త చేసే ప్రతి పని రాజుకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే రాజు ఏది చేయాలన్నా ప్రవక్త చెప్పాలి, లేక యాజకుడు చెయ్యాలి. యాజకుడు ప్రవక్త చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు అన్నమాట ఒక రాజ్యంలో. మీరు గమనించాలి, యాజకుడు ప్రవక్త కూడా చాలా ఇంపార్టెంట్ ఒక రాజ్యానికి. యాజకుడు పనేంటి, ప్రవక్త పనేంటి అని ఆలోచిస్తే, యాజకుడేమో ప్రజల తరపున ప్రజల విన్నపాలను దేవునికి తెలియచేస్తాడు. యాజకుడు ఏం చేస్తాడు? ప్రజల తరపున ప్రజల విన్నపాలను దేవునికి తెలియచేస్తాడు. వీరు ఏదైనా పాపం చేస్తే యాజకుడే బలి ఇవ్వాలి. ఈ పని యాజకునిది. ప్రవక్త పని ఏంటి అంటే, దేవుడు ఏదైనా విషయాన్ని ప్రజలకు తెలియచేయమంటే ఆయన తెచ్చి ప్రజలకు చెప్పాలి. ప్రవక్తకు యాజకుడికి ఉన్న తేడా ఇది. వీళ్ళిద్దరూ అవసరమే. ఎందుకంటే ప్రజలు పాపం చేశారనుకోండి, పాపము ఫలితం రాజ్యం మీద పడుతుంది, దేవునికి కోపం వస్తుంది. ఆ కోపంలో నుండి దేవుని బయటకు తెచ్చి ప్రసన్నం చేయాలి అంటే యాజకుడు కావాలి. అలాగే దేవుని ఉద్దేశాన్ని ప్రజలు నెరవేర్చాలి అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడో ప్రవక్త విషయాన్ని ప్రజలకు తెలియచేయాలి. ప్రజలు రాజు ఉండొచ్చు. అయితే ఎలీషా గారు ప్రవక్తగా ఉన్నారు. ఎలీషా గారి యొక్క శక్తి సామర్థ్యం మనందరికీ కూడా తెలుసు. ఏలియా గారి తర్వాత ఒక గొప్ప ప్రవక్తగా వెలుగొందిన వ్యక్తి ఎవరు అంటే ఎలీషా గారే. ఈ ఎలీషా గారి చివరి సమయంలో మరణకరమైన రోగం వచ్చింది ఆయనకి. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ప్రవక్త కూడా మరణకరమైన రోగం వస్తుందా? ఎంతోమంది రోగులను బాగు చేస్తారు కదా, ఎంతోమంది చనిపోయిన వారిని బ్రతికిస్తారు. ఎలీషా గారు బ్రతికించారా? షూనేమీరాల కుమారుణ్ణి చనిపోయిన తర్వాత బ్రతికించారు ఎలీషా గారు. మరి చనిపోయిన వారిని లేపిన ఆయనకు కూడా మరణకరమైన రోగం వస్తుందా అంటే వస్తుంది. ఆయనకు కూడా దేహమేగా ఉంది. ఇది మట్టి దేహం, రక్త మాంసాలు కలిగింది. దీనికి జబ్బులు అనేవి సహజం. ఆయన ప్రవక్త కావచ్చు, యాజకుడు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, అవి సహజం. శరీరానికి వచ్చేవి సహజం. ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోవడంలో వారు దిట్ట.
అంతెందుకండి, మరణకరమైన రోగం వచ్చి మరణించారు ఎలీషా గారు. ఎలీషా గారు ఎముకలు తగ్గి బ్రతికాడు ఒక సైనికుడు. వింతగా ఉంటుంది కదా, అవునా? కాబట్టి ఎలీషా గారు మంచి ప్రవక్తగా చలామణిలో ఉన్న కాలం అది. ఆ టైంలో ఎలీషా గారికి మరణకరమైన రోగం వచ్చింది అని తెలియగానే ఈ యెహోయాషు ఏం చేశాడంటే, అయ్యో నా ప్రవక్త భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే నేను ఇలా సైలెంట్గా ఉండడానికి వీల్లేదు, నేను నా ప్రవక్తను దర్శించి కొన్ని మాటలు ఆయనతో చెప్పి ఆయన నుండి ఒక సహాయాన్ని కోరుకునొద్దామని చెప్పి ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. మనము నేర్చుకునే అంటే యెహోయాషు జీవితంలో మనం నేర్చుకోదగిన ఒక మంచి పని ఏంటి అంటే, దైవజనుడికి లేక ప్రవక్తకు బాగోలేదని తెలిసినప్పుడు వెంటనే పరామర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన పలికిన మాట ఒకసారి మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. అంతట ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాష్ అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. చాలండి. వచ్చి ఏం మాట్లాడుతున్నాడు రాజు? ఏం మాట్లాడుతున్నాడు ప్రవక్తతో? అయ్యో దైవజనుడా, నా ఏలినవాడా, ఏమంటున్నాడు? నా ఏలినవాడా, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథము రౌతు నీవే అంటే అర్థం ఏంటండి? మీరు ఏదో చెప్తున్నారు, నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి, గట్టిగా చెప్పండి చాలు. ఇశ్రాయేలు వారికి రథము నీవే రౌతు నీవే అని ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అయ్యో నువ్వు చనిపోబోతున్నావా? ఇంత భయంకరమైన రోగం చేత పీడితుడివై ఉన్నావా? నా తండ్రి నువ్వు లేకపోతే ఎలా? మా ఇశ్రాయేలు ప్రజలందరికీ రథము నీవే రౌతు నీవే అంటే, రథాలు రౌతులు ఎందుకు వాడతారు? యుద్ధంలో విజయానికి వాడతారు. ఎక్కువ రథాలు ఎక్కువ రౌతులు ఉన్నవారే విజయం అని ముందే అర్థమైపోద్ది. అందుకే శత్రు రాజులు ఎదుటిన్న రాజుకున్న రౌతులెన్నో రథాలెన్నో తెలుసుకున్నది యుద్ధంలోకి వెళ్ళేవారు. అంటే వాటి వల్లనే విజయం వస్తుందని కాదు, కానీ మనుషుల నానుడిలో అదొక, అమ్మో వాళ్ళకి ఎక్కువ రథాలు ఉన్నాయట, మనం గెలవలేం, వద్దు, మనం మళ్ళీ ఎక్కువ సంపాదించుకున్నాక యుద్ధం చేద్దాం అనుకునేవారు. ఇక్కడ యెహోయాషు గారు వచ్చి ఎలీషా గారితో చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు వారికి రథము నీవే రౌతు నీవే అంటే అర్థం ఏంటి అంటే, నీవే గనక లేకపోతే మమ్మల్ని నడిపించేవారెవరు? మాకెన్ని రౌతులున్నా, ఎన్ని రథాలున్నా, ఎన్ని గుర్రాలున్నా అవి మాకు విజయాన్ని ఇవ్వవు. దేవుని తరపున మాకు విజయం వస్తుందో లేదో తెలుసుకొని మా పక్షాన యుద్ధాన్ని జరిగించేవాడు నీవు. అలాంటి నీవు లేకపోతే ఎలా? మాకు బాహ్యంగా రథాలు గుర్రాలు రౌతులు ఉన్నా అవన్నీ సక్రమంగా పనిచేయాలి అంటే దేవుని కృప ఉండాలి. దేవుని కృప ఉండాలంటే ఆయన కృప మన మీద ఉందో లేదో తెలియాలంటే నువ్వు బాగుండాలి. అంతేగాని ఈయనే రథము ఈయనే గుర్రమని కాదు. గుర్రాలు రథాలు ఎన్నున్నా విజయం వస్తుందా లేదో చెప్పాలి అంటే దైవజనుడే చెప్పాలి. అందుకు యెహోయాషు గారు చెప్తున్న మాట ఏంటి అంటే, ఇశ్రాయేలు వారికి రథము నీవే రౌతు నీవే, అలాంటి నీవి స్థితిలో ఉన్నావా అంటే మాకు దిక్కెవరు చెప్పరండి? నీవే. ఏంటమ్మా అందరూ సైలెంట్గా ఉన్నారేంటి? మాకు దిక్కెవరు? నీవే నీవే, నీవు ఇలాంటి స్థితిలో ఉన్నావా అని ఏడుస్తున్నాడు. అప్పుడు ఎంత ప్రేమ కదా దేవుడంటే, అవునండి, చాలా ప్రేమ కదా. అవును, ఈ మంచి విషయం మనం నేర్చుకోవాలి. ఈ మంచి విషయం నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఒక దైవజనుడు, అది వాక్యం తెలిసినవాడు, వాక్యం కొరకు బ్రతుకుతున్నవాడు, సత్యం తెలిసినవాడు, సత్యం కొరకు బ్రతుకుతున్న ఒక దైవజనుడు మన మధ్య ఉండడం అనేది మనకి చాలా ఆశీర్వాదకరం. అది మనకి చాలా ఆశీర్వాదకరం. వారి విషయంలో మనం ఇదిగో యెహోయాషు గారిలానే ఉండాలి. ఈ విషయం వరకు మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే, మేము ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే యెహోయాషు గారి ఆలోచన, ఈరోజు నేను ఇశ్రాయేలుకి రాజునయ్యాను అంటే, చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలను నేను జయించగలుగుతున్నాను అంటే, నాకంటూ ఒక మంచి స్థితి ఉంది అంటే కారణం నువ్వే ఎలీషా ప్రవక్త గారు. ఎందుకంటే దేవుని దగ్గర నుండి ప్రతి విషయాన్ని తెలుసుకుని చెప్పేవాడివి. ఇలాంటి నీవిప్పుడు లేకపోతే, నీలాంటి రోషం కలిగిన నీ గురువు గారే రోషం కలిగిన వాడు అనుకుంటే, నీవు ఇంకా
రోషం కలిగిన వాడివి. ఇలాంటి నీవు ఈ స్థితిలో ఉంటే నాకేమీ ఊసిపోవడం లేదు, నిన్ను చూస్తే నాకు చాలా బాధగా ఉంది, నీవు లేకపోతే మా పరిస్థితి ఏంటి అన్నట్లుగా మాట్లాడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారండి. ఈయన అంటే మనం నేర్చుకుంటున్న ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు గారి జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, దేవుని ప్రతినిధులుగా ఉన్న వారి విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. వారు మన మధ్య ఉండడం, దేవుని తరపున మనకి ఏ విషయమైనా తెలియచేయడం అనేది మనకి చాలా మంచిది. అది నిస్వార్థంగా చేసేవారు, ఏ లాభాన్ని ఆశించకుండా చేసేవారు, ఏ గొప్పతనాన్ని కోరుకోకుండా చేసేవారు ఉండడం మనకు మేలు. అంతేగాని ప్రజలందరూ చూస్తే మంచి పేరు వస్తుంది కాబట్టి అనుకొని చేస్తే అది దేవునికి నచ్చదు. యథార్థమైన హృదయంతో దేవుని తరపున నిలబడిన దైవజనుల విషయంలో మనము వారితో ప్రేమ కలిగి ఉండడం కానీ, వారికి సహాయం చేసే విషయంలో కానీ, వారు చెప్పిన మాట వినే విషయంలో కానీ, వారిచ్చే గద్దింపును స్వీకరించే విషయంలో కానీ జాగ్రత్త కలిగి ఉండడం చాలా చాలా అవసరం అనే విషయం యెహోయాషు గారి జీవితంలో నుంచి దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. అప్పుడు వెంటనే ఎలీషా గారు కూడా దగ్గరకు తీసుకున్నారు, ఆయనకు కొన్ని సూచనలు చెప్పారు. ఇదిగో నేను నీకు ఇది ఇస్తున్నాను, నువ్వు దీన్ని కొట్టు, నువ్వు ఎన్నిసార్లు కొడితే సిరియను నువ్వు జయిస్తావు, ఈ విషయాలన్నీ చెప్పారు. ఇది వేరే విషయం. ఇక్కడ యెహోయాషు గారి జీవితంలో నుండి మనం నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన మాట, విశ్వాస స్థానంలో ఉన్న మనము దేవుని నుండి దేవుని కృపను పొందుకోవాలంటే దేవునికి మనకు మధ్యవర్తులుగా ఈరోజు మన మధ్యలో ఉన్నవారు దైవజనులే. అలాని ధనాపేక్ష కలిగిన దైవజనులు, లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు పరిగెత్తే దైవజనుల గురించి నేను మాట్లాడను. నిస్వార్థంగా దేవునికి మహిమ తెస్తూ, విశ్వాసులను కాపాడుతూ, పాపిని రక్షించడం కొరకు ప్రయత్నించే దైవజనులు మాత్రం మనకు చాలా అవసరం. అలాంటి వారు నీకు తెలిస్తే తప్పకుండా వారిని గౌరవించు. నీవు చేయదగిన సహాయం వారికి చెయ్యి, ప్రతిఫలాన్ని ఆశించు. ఎందుకంటే నీ తరపున విజ్ఞాపన చేసేవారు వారే కదా. దైవజనులు, యాజకులు, ప్రవక్తలు చేసే పని ఏంటి అంటే, ప్రజల తరపున వారిలో చిన్న చిన్న లోపాలు ఉన్నా క్షమించమని దేవుని దగ్గర మనవి చేస్తూ ఉంటాడు. తన కుటుంబాన్ని సైతం వదిలి నీ కొరకు, నీ కుటుంబం కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడు ఎవరు అంటే నీ దైవజనుడే. అర్థమవుతుందా? అలాంటి దైవజనుల్ని తప్పకుండా సన్మానించాలి, అలాంటి దైవజనుల్ని గౌరవించాలి, ప్రేమించాలి, వారి అవసరతలు తీర్చాలి. అది మనకేమీ నష్టాన్ని కలిగించదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యెహోయాషు గారు కూడా అలాగే వచ్చి, ఇప్పుడు ఒక రాజు, అతను ఒక రాజు, పనివాడిని పంపిస్తే సరిపోద్ది. ఎలీషా గారికి బాగాలేదట, వెళ్ళి పలకరించి కొంచెం కానుకలు ఇచ్చి కొంచెం డబ్బిచ్చిరా అంటే సరిపోద్ది. కానీ తానే స్వయంగా వెళ్ళి ఆ ఎలీషా గారిని తాను ఎలా భావిస్తున్నాడో జ్ఞాపకం చేసి కన్నీరు కారుస్తున్నాడు. అంటే అతనికి దైవజనుల పట్ల ఉన్న ప్రేమ, దైవజనుని పట్ల ఉన్న గౌరవం మనకి ఇక్కడ కనిపించాలి. కొన్ని సందర్భాలలో దైవజనులు మనతో ఫ్రీగా ఉంటారు, అంత మాత్రాన వారిని మనం చులకనగా చూడకూడదు. గౌరవించే విషయంలో, ప్రేమించే విషయంలో వారిని మనం ఉన్నతంగా చూసిన రోజే దేవుడు మనల్ని ప్రేమిస్తారు, మనకి రావాల్సిన ఆశీర్వాదాన్ని మనకి ఇస్తారనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక తర్వాత ఏం జరిగింది అంటే, కొన్ని దినాల తర్వాత మరొక రెండవ మంచి విషయం ఈ యెహోయాషు నుంచి మనం నేర్చుకోవచ్చు. అదేంటి అంటే, ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలు రాజు కదా ఇతని దగ్గరకు యూదా రాజు ఒక వర్తమానాన్ని పంపిస్తాడు. ఒకసారి చూద్దామని మనం రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం. అంతటా అమజ్య, ఎవరితను? అమజ్య ఎవరు? 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో 2వ సంవత్సరమందు యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజ్య రాజాయను. ఇంతకు అమజ్య గారు ఎవరు? యోవాషు కుమారుడు. ఈ దేనికి రాజు? ఇతను యూదాకి రాజు. అర్థమైందా? యూదాని పరిపాలిస్తున్న రాజు అమజ్య, ఇశ్రాయేలును పరిపాలిస్తున్న రాజు యెహోయాషు. ఇప్పుడు యెహోయాషు దగ్గరికి యూదా రాజు అయిన అమజ్య వర్తమానాన్ని పంపించాడు. ఏమని? చదువుదాం. 8వ వచనము. యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు వద్దకు దూతలను పంపి, మనము ఒకరినొకరు దర్శించినట్లు నన్ను కలియరమ్మని వర్తమానము చేయగా. అమజ్య యెహోయాషుకు వర్తమానం పంపించాడు. ఏమని?
నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నేను ఒకరు చూసుకుందాం అంటే యుద్ధం చేసుకుందాం రా అని పిలిచాడు. యుద్ధం చేసుకుందాం రా అని ఎవరు పిలుస్తున్నారు? అమజ్యా గారు పిలుస్తున్నాడు. ఎందుకు? అమజ్యా గారు ఎదోమీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు, విజయాన్ని పొందాడు. ఇక నాకు ఏ బాధ లేదు, నేను ఎవరినైనా గెలవగలను అనే ధైర్యం వచ్చింది, గర్వం వచ్చింది అమజ్యాకి. వెంటనే ఇశ్రాయేలు రాజుకి కబురు పెట్టాడు, నువ్వురా మన ఇద్దరు యుద్ధం చేసుకుందాం, ఒకరు చూసుకుందాం అని. అప్పుడు యెహోయాషు గారు ఏం చెప్తున్నారో చూద్దాం. 9వ వచనం. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఈలాగు వర్తమానము పంపెను. లెబానోనులోనున్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమారునికి ఇమ్మని లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను. ఇక్కడ యెహోయాషు గారు ఒక ఉపమాన రూపంలో అమజ్యా గారికి వర్తమానాన్ని పంపిస్తున్నాడు. తిరిగి అమజ్యా పంపించారు కదా కబురు, రా మన ఇద్దరం ఒకరు చూసుకుందాం, యుద్ధం చేద్దామని చెప్పారు కదా. అక్కడ చాలా యుక్తిగా తెలివిగా సమాధానం చెప్తున్నారు యెహోయాషు గారు. ఏమని అంటే, ఒకసారి ఒక చిన్న ఉపమానం చెప్తాను విను నువ్వు అమజ్యా. లెబానోనులో దేవదారు చెట్లు విస్తారంగా ఉంటాయి, మేలుమైనవి ఉంటాయి, ఒరిజినల్ ఉంటవి. దేవదారు అనేది ఆ రోజుల్లో చాలా విలువైన చెరకు, అంటే దాని ఏమన్నాలు, కర్ర. దేవదారు మానులు అనేవి చాలా విలువైనవి. దావీదు గారు, సొలొమోను గారు వీళ్ళంతా వాటినే వాడారు, దేవాలయానికి కానీ వారి ఇళ్ల నిర్మాణానికి కానీ వాటినే వాడుకుంటూ వచ్చారు. కాబట్టి లెబానోనులోని దేవదారు అనేది చాలా శ్రేష్టమైనది. ఇంకా చెప్పాలంటే మొక్కలన్నిటిలో కూడా, చెట్లన్నిటిలో కూడా, వృక్షాలన్నిటిలో కూడా లెబానోను దేవదారు గొప్పదనుకుంటే ఆ దేవదారు లెబానోనులో ఉన్న దేవదారు ఇంకా చాలా గొప్పది. అలాంటి గొప్పదైన దేవదారు మాను దగ్గర కట్ట ఒక ముళ్ళ చెట్టు వెళ్ళిందట. నీ కుమార్తెను నాకు ఇవ్వా, నా కుమారుడు నువ్వు చేసుకోవా అంటే వియ్యం అందుకుందామని. ఎందుకు ఈ మాట ఆయన చెప్తున్నారు అంటే, దేవదారు మొక్కతోనే వియ్యం అందాలి, ముళ్ళ మొక్క అని మనం కూడా లోకంలో సామెత చెప్తాం. వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీలు ఉండాలి అంటాం, అంతే కదా. ఉన్నవాడు ఉన్నవాడిని చేసుకుంటాడు, పేదవాడు పేదవాడిని చేసుకుంటాడు, మధ్యతరగతి వాడు అప్పుడే ఈక్వల్గా ఉంటుంది బండి. బాగా ఉన్నవాడిని పేదవాడు చేసుకున్నాడు అనుకో, వీడు పేదవాడిని చులకన చూస్తూ ఉంటారు. పేదవాడికి కూడా వాడు ఏది చెప్పినా ఉన్నోడని గర్వంతో మాట్లాడుతున్నాడని వీడికి సెట్ అవ్వదనమాట. ఇక్కడ యెహోయాషు గారు ఏం చెప్తున్నారు అంటే అక్కడ మనం గమనించేస్తుంటే, నేను ఒక దేవదారు మానుని, నువ్వు ఒక ముళ్ళ మొక్క లాంటి వాడివి, నువ్వు వియ్యమందరానికి నాకు కబురు పెడతావా? ఏదో ఒక రాజ్యం మీద జయించినంత మాత్రాన గొప్పవాడిని అయిపోయాను అనుకుంటున్నావా? సర్లే చాలా జాగ్రత్త చూసుకో అని చెప్పారు. కానీ యూదా రాజు దానికి ఒప్పుకోలే, యుద్ధానికి రావాల్సిందే అన్నారు. యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో ఇశ్రాయేలు రాజే గెలిచాడు. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, యుద్ధానికి రా అని పిలిచినప్పుడు రా వచ్చేస్తా పద, ఎక్కడ యుద్ధం అనాలి. కానీ ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, నీకు నాకు తగదు, దయచేసి నువ్వు పక్కకు తప్పుకో, నా మీదకి యుద్ధానికి రాకు అని ఒక మంచి సంకేతాన్ని పంపిస్తున్నాడు యెహోయాష్. నేను దేవదారు మానుని, నువ్వు ముళ్ళ మొక్కవి. మన పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేస్తాం? ముళ్ళ చెట్టుతో పెళ్లి చేయాలి. లేదు అంటే దేవదారు మాను ఏం చేస్తుంది? ముళ్ళ మొక్కను అండి చేస్తుంది. నువ్వు కూడా నా చేతిలో అలా అయిపోతావు, ఎందుకన్నా మంచిది మానేసుకో, విస్మరించుకో అని ముందే సంకేతాన్ని ఇస్తున్నాడు యెహోయాష్. అది యుక్తి కలిగి కావచ్చు, తెలివి కలిగి కావచ్చు, తనకున్న సైన్యాన్ని బట్టి కావచ్చు, కారణం ఏదైనా. కానీ వీటన్నిటికీ మూలమైన మరొక విషయం ఏంటి అంటే, ఎలీషా గారు అభయం ఇచ్చారు, నువ్వు కొంతకాలం జయిస్తావు అని. ఎలీషా గారు అండ తనకి ఉంది కాబట్టి ఒక ధైర్యం అన్నమాట. కానీ ఇశ్రాయేలు రాజు చెప్పిన మాట యూదా రాజు వినక యుద్ధానికి వచ్చాడు, ఓడిపోయినట్టు మనం చూస్తాం. యెహోయాషు గారి జీవితంలో మనం చూసేది రెండు విషయాలు. ఒకటి, దైవజనుని విషయంలో తానే స్వయంగా వెళ్ళి దైవజనుని పరామర్శించడం అనేది. దైవజనుడికి రోగం రాగానే ఏం జరిగింది చెప్పాలి? ఏం జరిగింది? మరి మనకి అలవాటు ఉందా? దైవజనుడే అవ్వక్కర్లే, మన తోటి సహోదరులు ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇది మనం నేర్చుకోవాలి. అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. కొంతమందికి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే, వెళ్ళేటప్పుడు ఏవేవో పట్టుకుని వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఓకే, అది మీకు సాధ్యపడితే ఓకే. కాకపోతే మాత్రం కనీసం తెలిసిన వెంటనే ఫోన్ అయినా చేసి పలకరించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు అది అందుబాటులో ఉంది కాబట్టి.
మన సహోదరులు ఎవరికైనా బాగాలేదు అన్నప్పుడు వెళ్ళడం చాలా మంచిదే, నేను కాదన్ను. వెళ్ళలేకపోతే వెళితేనే అవుతుంది అనుకొని అన్ని రోజులు కనీసం మాట కూడా మాట్లాడకపోవడం కరెక్ట్ కాదు. కనీసం ఫోన్ చేసి బాగాలేదంట కదా నాన్న ఎలా ఉన్నారు, బాగాలేదంట కదమ్మా ఎలా ఉన్నారు అని కనీసం మాటతోనైనా పలకరించాలి. దైవజనుల విషయమే కాదు, సహోదరుల విషయంలో కూడా మనం ఈ విషయాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలాంటి ఒక మంచి విషయం యెహోయాషు గారి జీవితంలో జరిగిన సందర్భాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. ఇక రెండేంటి అంటే, తన శక్తి ఏంటో తనకు తెలుసు, శత్రు శక్తి ఏంటో కూడా తెలుసు. శక్తిహీనుడని తెలిసి యుద్ధానికి పిలిచి చంపేయాలనుకోవట్లేదు, కానీ యెహోయాషు గారు అతని శక్తిహీనతను తెలియచేసి వారించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే రెండవ మంచి లక్షణం. అంటే నేను రమ్మన్నా వాడే వచ్చాడు కాబట్టి నేను యుద్ధం చేశాను, అంతేగాని నా తప్పేముంది అని సమర్థించుకుంటాం. ఒకవేళ వాడు బలహీనుడని అతను ఓడిపోతాడని నీకు తెలిస్తే ముందు నువ్వు సంకేతం ఇవ్వు. వద్దండి, ఎందుకు మనకెందుకు గొడవలు, ఎందుకు నీ దగ్గర నీవు చూసుకో, నా పని నేను చేసుకుంటున్నా అనగలగాలి. అలా లేదు అంటే ఇబ్బందులు పడతాం, లేదా గర్వంతో చేసినట్లు అవుతుందేమో. అందుకే ఇక్కడ పనిగట్టుకుని మనకి ఈ విషయాన్ని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ రెండు విషయాలు యెహోయాషు గారి జీవితంలో మనం నేర్చుకోదగినవి. బాగున్నాయి కదా, నేర్చుకోవాల్సినవే నేర్చుకోవచ్చు. మరి ఇంత చేసి ఈయన జీవితం దేవునికి ఏమైనా నచ్చిందా? లేక ఈ రెండు మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి అన్నీ మంచి అనుకోవచ్చా అంటే ఈయనలో రెండు లోపాలు కూడా కనిపిస్తాయి. ఈయన జీవితాన్ని మన ముందుకు పెడుతున్నారు దేవుడు అంటే మంచి అనుకున్న రెండు మనం నేర్చుకోవాలి, చెడు అనుకున్న రెండు మనం విసర్జించాలి. ఏంటి ఆ రెండు చెడు విషయాలు అని ఆలోచిస్తే, రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక వాటిని అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అమ్మా, ఇన్ని మంచి పనులు చేసి చివరికి ఏం జరిగింది? ఇంత బ్రతికి ఇంటి వెనక చచ్చినట్టు. నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును విడువకనే. ఏంటి యెరోబాము గారు చేసిన పాపం? యెరోబాము గారు చేసిన పాపం విగ్రహారాధన, విగ్రహారాధన, విగ్రహారాధన. దేవుణ్ణి ప్రక్కన పెట్టి, సృష్టికర్తను ప్రక్కన పెట్టి సృష్టాన్ని పూజించడమే యెరోబాము చేసిన ప్రప్రథమమైన ప్రధానమైన తప్పు లేక పాపం. ఆ పాపం విడువక చేస్తున్నాడట. ఎవరు? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, దైవజనుడి గౌరవించాడు కదా, మరి ఇతను చేసిన పాపం కొట్టివేయబడుతుందా? తోటి రాజుకి తన శక్తిని తెలియచేసి యుద్ధాన్ని వారించాలనుకుని మంచి ఆలోచన చేశాడు కదా, ఇతడు చేసిన పాపం పరిహరించబడుతుందా అంటే బడదు. ఎందుకంటే ఆయన చేసిన పాపం మనుషుల విషయం కాదు, దేవుని విషయంలో. ఎవరి విషయంలో? దేవుని విషయంలో. దేవుని విషయంలో కోపం రప్పిస్తే ఎలా ఉంటుందో ఏలీ గారు చెప్పారు తన కుమారులకు. ఒకసారి ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును. ఇద్దరు నరులు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, దేవుడు విమర్శిస్తాడు ఎవరిది ఒప్పో ఎవరిది తప్పో. కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తారు? చేసింది ఎవరి విషయంలో తప్పు? దేవుని విషయంలోనే. ఇక ఆ తర్వాత ఎవరు చేసిన ఫలితం ఉండదు. ఇప్పుడు చెప్పండి, యెహోయాషు గారు చేసింది ఎవరి విషయంలో? మనుషుల విషయంలోనా? చెప్పాలి, మనుషుల విషయంలోనా? విగ్రహారాధన దేవునికి అసహ్యం. విగ్రహారాధన చేస్తున్నాడు అంటే దేవుని చోటు మార్చేశాడు అని అర్థం. దేవునికి చెందవలసిన మహిమను దొంగిలిస్తున్నాడని అర్థం. దేవునికి చెందవలసిన మహిమను దొంగిలిస్తే దేవుడు ఒప్పుకుంటారా? ఒప్పుకోడు. అదే నరుల విషయంలో అయితే ఒప్పుకుంటారేమో, క్షమిస్తారేమో, కానీ ఆయన విషయంలో అయితే ఆయన క్షమించరు ప్రియులారా. కాబట్టి యెహోయాషు గారు చేసిన భయంకరమైన తప్పిదం ఏంటి అంటే
ఇశ్రాయేలీల మొదటి రాజు మరియు ఇశ్రాయేలీల రాజులందరూ చేసిన తప్పే తాను విడవక. అయ్యో ఎంత పరిస్థితి! దేవుడు సింహాసనాన్ని ఇచ్చి 16 సంవత్సరాలు పరిపాలించడానికి అవకాశం ఇచ్చినా అతను చేస్తుంది ఏంటి? దేవునికి నచ్చని, దేవునికి కోపము పుట్టించే పని చేస్తే దేవుడు ఎలా మెచ్చుకుంటారు, దేవుడు ఎలా సింహాసనం ఉంచుతారు మీరు ఆలోచించాలి. యెహోయాషు గారి జీవితంలో జరుగుతున్న పొరపాటు ఏంటి అంటే దేవునికి చెందవలసిన మహిమ విగ్రహాలకిచ్చాడు. తన పితరుడైన మూల పితరుడైన యెరోబాము చేసిన పాపమును విడువక అనుసరించుచూ వచ్చాడు. ఇది మనం ఎప్పటికీ చెప్పాలి. ఎప్పటికీ విగ్రహారాధన అంటే దూడల్నే చేసుకో అక్కర్లేదు, బొమ్మలే పెట్టుకో అక్కర్లేదు. దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువ ప్రేమించినా అది దేవుని దృష్టిలో విగ్రహమే, విగ్రహారాధనే. మనిషి ఈరోజు దేవుని తర్వాత ఎక్కువగా దేనికి స్థానం ఇస్తున్నాడు అంటే డబ్బు. 2 దేనికి స్థానం ఇస్తున్నాడంటే స్త్రీ. 3 దేనికి స్థానం ఇస్తున్నాడంటే కుటుంబం. ఇవన్నీ తీరిన తర్వాతే దేవుడు. ఇది ఎవ్వరికీ నచ్చుదా? మనకే నచ్చదండి, దేవునికి ఎలా నచ్చుతుంది? కాబట్టి యెహోయాషు గారి జీవితంలోని ఒక భయంకరమైన తప్పిదం ఏంటి అంటే దేవునికి నచ్చని విగ్రహారాధన విడిచిపెట్టకుండా అనుసరించాడు. ఇక రెండవది డైరెక్ట్గా మనకు కనిపించదు కానీ ఇండైరెక్ట్గా కనిపిస్తుంది. అదేంటి అంటే ఒక మాట చూద్దాం. 13వ అధ్యాయం 13వ వచనం, రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనంలో, యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తరువాత యెరోబాము అతని సింహాసనము మీద ఆసీనుడాయెను. ఎవరు యెరోబాము? నా వైపు చూడండి అందరూ ఒకసారి. యెహోయాషు తన పితరులతో కూడా మరణించాడు, అంటే యెహోయాషు చనిపోయాడు. ఇప్పుడు ఆ సింహాసనం మీదకి ఎవరు వచ్చారు? యెరోబాము వచ్చారు. ఏ యెరోబాము? మొదటి యెరోబామా? ఆయన అప్పుడే చనిపోయాడు. ఎవరితను అంటే యెహోయాషు గారి కుమారుడు. ఇతనినే 2వ యెరోబాము అంటారు. ఏమంటారండి? 2వ యెరోబాము అంటారు. ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే యెహోయాషు నిజంగా దేవుణ్ణి ప్రేమించాడా? నా మాట వింటున్నారు అందరూ? యెహోయాషు నిజంగా దేవుణ్ణి ప్రేమించాడా? కాదు. నిజంగా ప్రేమిస్తే దేవునికి వ్యతిరేకంగా పాపము చేసిన యెరోబాము పేరు తన కొడుకు పెడతాడా? ఏడు మీరు ఎవరైనా అతల్య పేర్లు పెట్టుకుంటారా? యెజబెల్ పేర్లు, ఇస్కరియోతు యూదా గారి పేర్లు, ఆకాన్ గారి పేర్లు, గెహాజీ గారి పేర్లు ఎందుకు పెట్టుకోరు? చెప్పాలి. మన మంచోళ్ళం ఏంటి? మన పిల్లలకి పెట్టడానికి? మనం చెడ్డవారమైనా మన పిల్లలకి ఎందుకు అంటే మంచోళ్ళ పేర్లు పెడితే కనీసం మంచోళ్ళుగా ఉంటారని కాదా? మరి యెహోయాషు యెరోబాము పేరు ఎందుకు పెట్టాడు తన కుమారునికి అంటే తన పితరుడైన యెరోబాము చేసిన తప్పిదాలు చేయడమే కాదు, ఆయనే ఈయన దృష్టిలో హీరో. ఎవరు హీరో? మనకు కూడా చాలామంది కనిపిస్తుంటారు. మన తండ్రులు, మన తాతలు దుర్మార్గులైనా మన దృష్టికి వాళ్ళే పెద్ద హీరోలు. ఎందుకని? మన తాత, మన నాన్న, మన బాబాయ్. కాబట్టి వాడు ఎంటాడు, తాగుపోతాడే సచ్చినా సరే ఆ పేర్లు ఒక్క అక్షరం అని కలుపుతాం మన పిల్లలకి. ఎందుకంటే భ్రమ, మన అనే ఒక స్వార్థం. ఇక్కడ యెహోయాషు గారి జీవితాన్ని మీరు ఆలోచిస్తే ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి స్వయంగా పరామర్శించాడు కాబట్టి గొప్పోడు అనుకోవద్దు. అక్కడ కూడా అతను చేసింది నటనే. ఎందుకు చెప్తున్నాను తెలిసి ఈ మాట? నిజంగా దేవుడంటే భయము భక్తి ఉంటే ఎలీషా గారిని పరామర్శించినప్పటికీ తన పితరుడైన యెరోబాము చేసిన పాపం అతను చేయకుండా ఉండాలి. తన గర్భాన పుట్టిన పిల్లలకు ఆ పేరు పెట్టకుండా అలా ఉండుంటే నిజంగా దైవజనుని దేవుణ్ణి కూడా ప్రేమించినట్లయ్యేది. అది కాదు. ఒకవైపు వాటిని జరిగిస్తూనే మరొక వైపు దైవజనుని దగ్గరకు వచ్చి ముసలి కన్నీరు కార్చాడు అంటే అది నిజమైందా? చెప్పాలి. నిజంగా మొదట మనం అదే చదువుకుంటే అబ్బా ఎంత ప్రేమ, నిజంగా అంటే దైవజనులు గౌరవించే విషయం వరకు ఓకే. కానీ అతను గౌరవించింది, అతను ప్రేమించింది మాత్రం స్వార్థంతో. ఎందుకంటే
ప్రవక్తలు చెప్పకపోతే విజయం పొందమేమో అని భయం. అర్థమవుతుందన్న మాట మీకు? ఇలాంటి బ్యాచ్ చాలామంది ఉన్నారు మనలో కూడా. లేరా? లేరా? నిజంగా దేవుడంటే ప్రేమ కలిగి, నిజంగా దేవుడు చెప్పే మాట విని సత్యం కొరకు వెంబడించేవారు అందరూ లేరు. సంఘాన్ని డెవలప్ చేసుకోవాలని, వీళ్ళ వాక్యం అయితే బాగుంటుంది, సంఘం పెరుగుద్దని, వీళ్ళైతే ఏ రకంగా డబ్బులు తీసుకోరు కాబట్టి మన విషయం అయితే, ఎస్పెషల్ మన విషయం అయితే చాలామందికి ఉండే అభిప్రాయం ఏంటో తెలుసా? వీళ్ళు డబ్బులు ఆశించరండి, వాక్యం బాగుంటుందండి, కాబట్టి ఇలాంటి వాళ్ళని తెచ్చుకుంటే మన సంఘం బాగా పెంచేసుకోవచ్చు. ఇది దేవుని మీద ప్రేమతో వచ్చావా? సంఘం మీద ప్రేమతో వచ్చావా? అలాంటి క్యారెక్టరే యెహోయాష్ గారిది. యెహోయాష్ లాంటి వాళ్ళు మనలో కూడా చాలామంది ఉన్నాం. అందుకే దేవుడు ఈరోజు ఆ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నారు. చాలామంది అంటే పక్కంటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, లేకపోతే ఎదుటి వాళ్ళని మీరు అనుకోవద్దు. మనలో కూడా ఆ గుణం ఉందేమో చూడండి ఒకసారి. ప్రజలలో మెప్పు కొరకు. ఇప్పుడు యెహోయాష్ ఎలీషా గారి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది? మా రాజు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, ఏడ్చాడు తెలుసా, ఆయనకు బాగపోతే కన్నీళ్ళు కాచారు తెలుసా. ఎవరైతే ఏడుస్తారనుకుంటున్నావు? ఎంత ప్రేమ లేకపోతే ఏడుస్తారనుకుంటున్నావు? ఈ మోసలు పెట్టేస్తారు చాలామందిని. కానీ నీ కన్నీరు మంచి కన్నీరో, ముసలి కన్నీరో, మొసలి కన్నీరో ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు. ఒకవేళ దైవజనులమైన మేము కొన్ని విషయాలలో దాన్ని గుర్తించలేకపోవచ్చేమో. నీ కపటాన్ని, నీ వేషాన్ని గుర్తించలేక, నీ మోసాన్ని గుర్తించలేక, నీ మాయమాటల్లో పడి నీకు సహాయం చేస్తామేమో. అంత మాత్రం మేమేం చెడిపోం దైవజనులుగా. కానీ నటిస్తూ దైవజనులు అడ్డం పెట్టుకుని దేవుని పరిచర్య చేయాలని మాత్రం నువ్వు అనుకుంటే అది దేవుడికి నచ్చదు. అది దేవునికి చేసేది యథార్థంగా చెయ్యి. నిజంగా వాక్యమే నచ్చి పిలిచావా? మంచిది, వాడుకో, ఉపయోగించుకో, తప్పలేదు. కానీ యెహోయాష్ చేసింది ఏంటో తెలుసా? నిజంగా దేవుడంటే ప్రేమ కలిగి కాదు. నిజంగా దేవుడంటే ప్రేమ కలిగి చేస్తే అతను ఏం చేయాలో తెలుసా? విగ్రహారాధన మానేయాలి. తన తండ్రి అయిన యెహోయాహాజు చేసిన విగ్రహారాధన తాను ఖండించాలి, రూపుమాపాలి. తాను మాత్రం యెహోవానే సేవించాలి. తన గర్భాన పుట్టిన పిల్లలకు తన పితరులైన వారిలో మంచివారెవరో చూసి పెట్టాలి. లేదు అంటే సొంత పేరు పెట్టాలి తప్ప చెడిపోయి ప్రజలను నాశనం చేసిన ఒక దుర్మార్గుని పేరు పెట్టకూడదు. ఈ రెండూ చేశాడు అంటే యెహోయాష్ చేసినది మంచిదేనా? కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట మీరు గమనించాలి ప్రియులారా. 2 మంచి పనులు ఉన్నాయి కాబట్టి, 2 చెడు పనులు ఉన్నాయి కాబట్టి ఈక్వల్ అనుకోవద్దు. నువ్వు చేసే 10 మంచి పనులు కూడా దేవునికి కోపాన్ని పుట్టించే ఒక చెడు పనితో చాలా కష్టమవుతుంది. ఒక్కోసారి నువ్వెన్ని చేసినా ఆయన మనస్సును నొప్పిస్తే మాత్రం ఆయనకి చాలా కోపం వస్తుంది. ఇది మనం గుర్తించాల్సిన విషయం. ముఖ్యంగా దేవునికి కోపం వచ్చేది, దేవునికి అసహ్యాన్ని కలిగించేది విగ్రహారాధన. ఈరోజు ధనాపేక్ష అనే విగ్రహారాధనలో మునిగి తేలుతున్నారు చాలామంది. అందులో సింగిల్ పైసా కూడా నీ వెంట రాదు. వస్తుందా? తినడానికి కష్టపడు, నేను కాదన్ను. పరిచర్యకు వాడడానికి కష్టపడు, నేను కాదన్ను. కానీ సంపాదనే ధ్యేయంగా నీ వెనక వారి కొరకు సంపాదించాలని నువ్వెంత పరిగెత్తినా అసలు వాడు నిన్ను చూస్తాడో లేదో కూడా తెలియదు. ఇంత మూట సంపాదించినా ఇంత ముద్ద పెట్టలేకపోవచ్చు. అలాంటి వాడి కోసం కష్టపడతావా? అలాంటి వాడి కోసం పరుగులెడతావా? అలాంటి వారి కోసం దేవుణ్ణి అడ్డం పెడతావా? ఊరుకుంటారా? ఇందాకే చదివించా, నరునికి నరుడు తప్పు చేస్తే క్షమాపణ ఉంటుందేమో, కానీ దేవుని విషయంలో చేసే తప్పుకి ఉండదు. నువ్వెంత సంపాదించినా నీ వెంట రాదు. నువ్వు దేవుణ్ణి ప్రక్కన పెట్టి నువ్వు చేసే ఏ పని నీకు ఫలితాన్ని ఇవ్వదు. నీ స్వలాభం కొరకు, నీ సొంత ప్రయోజనాల కొరకు, నీ మనసులో ఉన్న సొంత ఆలోచనల కొరకు దేవుని నిందించిన, దేవునికి అవమానం రప్పించిన దేవుడు ఒప్పుకునేవారు అనే విషయం యెహోయాష్ గారి జీవితం నుండి దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. యథార్థమైన మనసుతో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నిజంగా దైవజనుని ప్రేమిస్తావు. దేవుణ్ణి దైవజనుని ప్రేమిస్తే చెడిపోయిన వారిని, పాపము చేసిన వారిని, దేవునికి కోపాన్ని రప్పించిన వారిని, లేక దేవునికి కోపం వచ్చి భయంకరమైన మరణాలు పొందిన వారి పేర్లు నీ పిల్లలకు పెట్టావు అంటే ఆ చెడు నీలో ఇంకా ప్రవహిస్తూనే ఉందన్నమాట. మరి అలా ఉంటే మనకు నిత్య జీవం ఉంటుందా? అలా అని మంచి పేర్లు పెట్టుకోమన్నాం కదా అని మంచి వాళ్ళ పేర్లు తెచ్చుకొని పెట్టుకుని బ్రతకకపోయిన ప్రయోజనం
ఉండదు. జాగ్రత్త. నువ్వేది చేసినా, నువ్వు మంచి చేసినా చెడు చేసినా, నువ్వు మాట చెప్పినా, చూపు చూసినా, క్రియ చేసినా ప్రతిదానికి విమర్శ దినమున లెక్క చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకొని మనం బ్రతకాలి ప్రియులారా. యెహోయాష్ కూడా తన పితరులకు వలె దేవునికి కోపాన్ని పుట్టించిన పనినే చేశాడు. అలా చేసే మరణించాడు. అలాగే రాజుల సమాధులలో అతన్ని సమాధి షోమ్రోనులో అతన్ని పాతి పెట్టడం జరిగింది. ఈరోజు దేవుడు యెహోయాషు గారి జీవితం నుండి మనకు నేర్పిస్తున్నది ఏంటి అంటే, మంచి చేస్తావా చెయ్యి, కానీ మంచి మనసుతో చెయ్యి. కపటమైన మనసుతో వద్దు. ఈ లోకంలో 10 మంది మెచ్చుకుంటారని చెయ్యొద్దు. ఈ లోకంలో మనుషులు మెచ్చుకోకపోయినా పర్వాలేదు. ఎవరు మెచ్చుకోవాలి? పరలోకాన్ని ఇచ్చే దేవుడు మెచ్చుకోవాలి. అంటే యథార్థత ఆయనకిష్టం, సత్యవర్తన ఆయనకిష్టం, నీతి ఆయనకిష్టం. నువ్వు చేసేది చిన్నదైనా పెద్దదైనా సరే ఆయన చూస్తున్నారు అనే నమ్మకంతో నువ్వు చేస్తే నీకు మంచి ఫలితం ఉంటుంది. ఆయన చూస్తున్నారనే ఆలోచన ఉంటే తప్పు పని చేయడానికి మనం అవకాశం ఇవ్వం. కాబట్టి యెహోయాషు కూడా ఎలా జీవించాడు అంటే తన పితరులకు వలనే. కాబట్టి ఆయనకులా మనం తప్పు విషయంలో ఉండకూడదు. కానీ 2 మంచి విషయాలు ఉన్నాయి, ఆ 2 మాత్రం మనము చేద్దాం. చెడు విషయాల్లో మనం చేయకుండా ఉందాం. చేయవలసినవి చేస్తూ చేయకూడనివి మానేస్తూ దేవునికి సంతోషాన్ని కలిగించే వారిలో మనమంతా ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.